Use headset or earphones or earpods for better audio quality. Sagar's Aspire Academy, guiding you towards success. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్స్ ఆస్పైర్ అకాడమీ. యూట్యూబ్లో మన అకాడమీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో సాగర్స్ ఆస్పైర్ అకాడమీ ఛానల్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటి లెసన్స్ ఫ్రీగా మీ అందరికీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. కాన్సెప్ట్స్ టీచ్ చేస్తా. తర్వాత కాన్సెప్ట్స్ టీచ్ చేయటం మాత్రమే కాదు, కానీ మీ చేత చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేయించడం ద్వారా మీకు ప్రాక్టికల్గా కూడా చాలా ఉపయోగపడే విధంగా నేను చేయబోతా ఉన్నాను అన్నమాట. రీజనింగ్ అనేది ఏ ఎగ్జామ్స్లో వస్తుందో, లైక్ ఎస్ఎస్సి అవ్వచ్చు, ఐబిపిఎస్ అవ్వచ్చు, లేదా ఇతర బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏమైనా అవ్వచ్చు, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అవ్వచ్చు, లేదా స్టేట్ పిఎస్సిస్ అంటే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. వీటిల్లో ఎక్కడైతే రీజనింగ్ అనేటువంటి టాపిక్ ఎగ్జామ్లో ఉంటుందో ఆ ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఖచ్చితంగా కనపడేది ఏంటి అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటి టాపిక్ మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే, ఎందుకు ఇలాగా అని అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మన యొక్క థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంది అని అనేది చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే నాట్ ఓన్లీ కోడింగ్ అండ్ డీకోడింగ్, మీకు రీజనింగ్ ప్లస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఏంటి అని అంటే మీకు ఫార్ములాస్ వచ్చా, లేకపోతే మీరు మ్యాథమెటిక్స్లో మీకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, ఎంత బాగా క్యాలిక్యులేషన్స్ చేస్తారు, అవన్నీ టెస్ట్ చేసేది ఈ టాపిక్లో. అవి అసలు టెస్ట్ చేయరు. ఎంత బాగా క్యాలిక్యులేషన్ చేస్తారన్నది టెస్ట్ చేస్తారేమో కానీ స్టెప్ బై స్టెప్ మీకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని కనిపెట్టడానికి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారా లేదా అని అన్నది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఎక్కడా కూడా అది చెక్ చేయరు. ఇదంతా ఏంటి అని అంటే మన అకాడమిక్స్ ఉంటాయి కదా, లైక్ 10th క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్లో ఏమన్నా ఉంటే అక్కడ కానీ, లేదా డిగ్రీలో కానీ, ఎంఎస్సి చేసే వాళ్ళల్లో కానివ్వండి, ఎంటెక్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, అక్కడెక్కడన్నా కానీ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాగ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ మరియు ప్యూర్ మ్యాథ్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే వీటిల్లో మీకు సబ్జెక్ట్ అర్థం చేసుకొని మీ ఆలోచన విధానాన్ని బట్టి త్వరగా క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఆన్సర్ని గుర్తుపెట్టి మీరు ఒకవేళ కంప్యూటర్లో ఎగ్జామ్ అటెండ్ చేస్తుంటే కంప్యూటర్లో కావచ్చు, లేదా ఓఎంఆర్ షీట్స్ వాడితే ఆ ఓఎంఆర్ షీట్స్లో కావచ్చు. దీన్ని కరెక్ట్గా మార్క్ చేయటం మాత్రమే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామినర్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది మాత్రమే. అంతేకాని ఇలాగ స్టెప్ బై స్టెప్ వెళ్తారా లేరా అని అన్నది మీకు ఎవ్వరు కూడా టెస్ట్ చేయరు అనమాట. మీకు అసలు ఇది రాకపోయినా కానీ డైరెక్ట్గా ఆన్సర్ మీరు పెట్టేసేసి అది కరెక్ట్ అయినా కానీ మీకు ఒక మార్క్ అనేది వస్తుంది. సో రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే వీటిని మెంటల్ ఎబిలిటీ అని అంటారు. ఏమంటారు? మెంటల్ ఎబిలిటీ అని అంటారు. అర్థమైందా? మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి? మీరు ఆలోచించే విధానం అనేది ఎలా ఉంది అని అనేది టెస్ట్ చేయటం మాత్రమే ఇక్కడ ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం తప్ప మీకు ఫార్ములాస్ వచ్చా, లేకపోతే ఇంకేమన్నా వచ్చా ఇవన్నీ కూడా ఎగ్జామినర్ ఇక్కడ టెస్ట్ చేయడం అనమాట. సో ఈ
కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటి టాపిక్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ కూడా మీకు టెస్ట్ చేసేది ఏంటి అని అంటే మీ యొక్క థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంది అని అన్నదే ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఒక వర్డ్కి ఒక వర్డ్ లేదా ఒక సెంటెన్స్ ఒక కోడ్ పద్ధతిలో మనకి ఉందనుకోండి. ఆ కోడ్ పద్ధతిలో ఉన్నటువంటి వర్డ్ని అందులో ఉన్న లాజిక్ ఏంటి, అందులో ఉన్న ప్యాటర్న్ ఏంటి అని అన్నది మీరు ఐడెంటిఫై చేసి డీకోడ్ చేయటం. ఆ యాక్చువల్ వర్డ్ ఏంటి అని అన్నది మీరు డీకోడ్ చేయటం అనేది ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ అన్నమాట. మిమ్మల్ని టెస్ట్ చేసేది ఇది. ఈ ఇందులో ఉన్నటువంటి కోడ్ని మీరు ఐడెంటిఫై చేయటం, గుర్తుపట్టడం ఏదైతే ఉందో అదే మీకు ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ చేసేది. ఓకే, అసలు కోడింగ్ అంటే ఏంటి అని అన్నది ఒకసారి చూద్దాం. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుంది. అసలు మీకు రీజనింగ్ అంటే యాప్టిట్యూడ్లో మిమ్మల్ని టెస్ట్ చేసేది ఏంటి అంటే మీ యొక్క మెంటల్ ఎబిలిటీ అని అన్నది ఎలా ఉంది, మీ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంది అని అన్నదే ఇక్కడ మనకి టెస్ట్ చేసేది అనమాట. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది, అదేంటంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అంటే ఏంటంటే ఒక అబ్బాయి దగ్గరికి వచ్చేసేసి ఏమంటది, వాడు అమ్మాయిని బయటికి వెళ్దాం రా అని చెప్పేసి పిలుస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటది అని అంటే నాకు లేదు, నేను ఈరోజు రాలేను, మాకు రిలేటివ్స్ వస్తున్నారు మా ఇంటికి అని చెప్పేసి అంటది. ఓకే, వాడు వెయిట్ చేస్తాడు పాపం అమాయకంగా. ఓకే, తర్వాత నెక్స్ట్ వీక్ కూడా వచ్చేసేసి ఆ అమ్మాయి ఏమని చెప్తుంది అని అంటే వీడు రమ్మనంటే ఆ అమ్మాయి ఏమని చెప్తుంది అంటే లేదు నేను రాలేను, ఈ వీక్ మేము బయటికి వెళ్తున్నాము అని చెప్పేసి అంటది. నెక్స్ట్ వీక్ కూడా అడుగుతాడు. నెక్స్ట్ వీక్ కూడా అడిగితే ఆ అమ్మాయి ఏమంటది, నేను రాలేను, నా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నాను అని అంటది. ఇట్లా ప్రతిసారి అవాయిడ్ చేస్తున్నప్పుడు వీడు అర్థం చేసుకోవాలి, వీడేంటి ఫస్ట్ స్టేజ్లోనే అర్థం చేసుకోవాలి. ఓకే, షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మీ, ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఆ అమ్మాయిని కదలొచ్చకూడదు అని చెప్పేసి ఇది అర్థం చేసుకోవాలి. దాన్నే ఇలా అర్థం చేసుకోవటాన్ని ఆమె చెప్పకనే చెప్పినటువంటి మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవటాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు అనమాట. అలా మీరు అర్థం చేసుకొని సిమిలర్గా దానిలాగానే మీరు ఇక్కడ కోడ్ని అర్థం చేసుకొని ఆ కోడ్ని డీకోడ్ చేసి మీరు కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయటమే మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎగ్జామినర్ మిమ్మల్ని టెస్ట్ చేసేటువంటిది. ఓకే, అంతేగాని మీకు ఫార్ములాస్ వచ్చా అన్నది ఎవడు పట్టించుకోడు. రాని లాజికల్గా ఆలోచించలేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫార్ములాలు గట్రా వేసుకొని రీజనింగ్ని కూడా మ్యాథమెటిక్స్ లాగా ఫీల్ అయ్యి కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ అలా చేయమాకండి. ఓకే, ఇప్పుడు అసలు కోడింగ్ అంటే ఏంటి అని అన్నదానికి ఒకసారి డెఫినేషన్ చూద్దాం. రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ ఆర్ ప్యాటర్న్. ఒక ఇన్ఫర్మేషన్ని రాస్తున్నాడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లో ఇస్తున్నాడు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాటర్న్లో ఇస్తున్నాడు అనమాట. ఈ వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్లో. ఈ ప్యాటర్న్ ఏంటి వాడుతున్నాడు అని అన్నది. ఓకే, సో దాట్ ఏ థర్డ్ పర్సన్ కెన్ నాట్ అండర్స్టాండ్ ఇట్ ఈజ్ కాల్డ్ కోడింగ్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్యాటర్న్ వాడి రాసినప్పుడు రాస్తారు. అది ఎలా రాస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్కి అర్థం కాకుండా రాయటాన్నే కోడింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. తెలుగులో చూస్తే మూడవ వ్యక్తికి అర్థం కాకుండా ఉండే విధంగా సమాచారాన్ని ఒక నిర్దిష్ట క్రమంలో వ్రాయడాన్ని కోడింగ్ అని అంటారు. మూడో వ్యక్తికి అర్థం కాకుండా ఉండే విధంగా సమాచారాన్ని ఒక నిర్దిష్ట క్రమంలో వ్రాయటాన్ని కోడింగ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కోడింగ్లో మనకి
కోడింగ్‌కి బాగా ఉపయోగపడేటువంటి ఒక ఎగ్జాంపుల్ అనమాట. కోడింగ్‌కి బాగా ఉపయోగపడేటువంటి ఒక ఎగ్జాంపుల్. ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఇద్దరు గూడా ఆహ్, వీళ్ళిద్దరూ లవర్స్ అని జెప్పేసి అనుకుందాము. ఇక్కడేమవుద్దనంటే ఈ అమ్మాయి యొక్క మదర్ ఈమె. వీడు వీళ్ళమ్మకి అర్థం గాకుండా, వీడు వీళ్ళమ్మకి అర్థం గాకుండా, ఈ అమ్మాయికి మాత్రమే అర్థమయ్యే విధంగా మనం బయట కలుద్దాం అని చెప్పాలి అని అనుకుంటున్నాడనమాట. దానికి వీడికేంటనంటే వీడికి హిందీ వచ్చు. ఈ అమ్మాయికి హిందీ వచ్చు. కానీ ఈళ్ళమ్మకి హిందీ రాదు. అట్లాంటప్పుడు ఈడేం చేస్తాడంటే ఒక పేపర్ మీద రాసి వాళ్ళమ్మ ముందే ఆ అమ్మాయికిస్తాడు. ఏ ఏమని ఇస్తాడు? ఇదిగో ఇలా ఇస్తాడనమాట. ఓకే. ఇట్లా ఇస్తాడనమాట. आज शाम 7 बजे को ఐస్ క్రీమ్ పార్లర్ పే మిలేంగే అని చెప్పేసి వస్తాడు. ఈ అమ్మాయి అది తీసుకొని చదువుకుంటది. ఈ అమ్మాయికి బాగా అర్థం అవుతది. ఇదే వర్డ్ హిందీ రానటువంటి వాళ్ళ అమ్మకిస్తే ఇదేమో తెలుగులోనే ఉంది. తెలుగులో చదవగలుగుతుంది గానీ దీని అర్థం ఏంటి అని అన్నది ఆళ్ళ అమ్మకి అర్థం కావట్లా. ఓకే. అంటే వీళ్ళిద్దరికీ మాత్రమే అర్థమయ్యే విధంగా ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి మాత్రమే అర్థమయ్యే విధంగా మరియు వీళ్ళిద్దరికీ వీళ్ళ అమ్మగారికి, అమ్మాయి వాళ్ళ అమ్మగారికి అర్థం కాకుండా ఉండే విధంగా ఒక మెసేజ్‌ని ఇక్కడి నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి పాస్ చేశారనమాట. సో, ఈ తెలుగులో రాయబడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్నే ఏమంటారు? ఇన్ఫర్మేషన్. ద ఇన్ఫర్మేషన్ విచ్ వాస్ పాస్డ్ బిట్వీన్ దిస్ గర్ల్ అండ్ దిస్ బాయ్. ఓకే. ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి మధ్యలో పాస్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోడెడ్. ఈళ్ళిక్కడ వాడినటువంటి కోడ్ ఏంటి? తెలుగు లాంగ్వేజ్. ఓకే. తెలుగు లాంగ్వేజ్ అనేదాన్ని కోడ్ కింద వాడి హిందీలో మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ. ఇది కోడెడ్ అనమాట. దీన్ని వీళ్ళమ్మ ఏం జేయాలి అంటే, వీళ్ళమ్మ తెలుగు మాత్రం వచ్చిద్ది, హిందీ రాదు కాబట్టి, వీళ్ళ అమ్మగారు ఏం జేయాలంటే హిందీ నేర్చుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటి? హిందీ బట్ తెలుగు. హిందీ బట్ తెలుగు. హిందీ వాడినటువంటి భాష హిందీ, రాసినటువంటి భాష తెలుగు. ఓకే. అంటే ఇక్కడ వీళ్ళు కోడింగ్‌కి వాడుకున్నటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అనమాట. సో, ఈ హిందీ ఏదైతే ఉందో, ఈ కోడ్ ఏదైతే ఉందో అది ఈమెకి రావాలి. ఈమె ఎళ్లి ఒక పుస్తకం పట్టుకొని హిందీ నేర్చేసుకొని వచ్చి ఈ ఈ ఈ సెంటెన్స్‌ని గనక చూసిందనుకో, దీనికి అర్థం ఏమని తెలుస్తది? ఇది ఆమెకు తెలిసిద్దనమాట. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కలుద్దాం అనేది వీడు హిందీలో ఈ విధంగా చెప్పాడు. అదే ఇంగ్లీష్‌లో అనుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఈమెకి ఇంగ్లీష్ అనేది రాదు అని అనుకుందాం. ఈమెకి ఇంగ్లీష్ రాలేదనుకోండి, అప్పుడు ఇదే వీడు ఈ అమ్మాయికి రాసిస్తాడు. అప్పుడేంటి? ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కలుద్దాం అని చెప్పేసి వీడు రాసిస్తాడు. ఈమెకి అర్థం కాదు. సరేలే ఏదోలే అని మెదలుకుంటుంది. అదే ఈమెకి ఇంగ్లీష్ లెటర్స్ మీద అవగాహన ఉందనుకోండి. ఏంటి? ఇంగ్లీష్ లెటర్స్ మీద ఈమెకు గనక అవగాహన ఉందనుకోండి, అప్పుడేం చేసిద్ది? వచ్చి చదివేసేసి, "అరేయ్! ఏందిరా నువ్వు ఇంగ్లీష్" అని ఈడ్ని చెతక్కొట్టిద్దనమాట. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే మరొకసారి వినండి. లేదా సింపుల్‌గా మనం నేర్చుకోవాలి అని అనుకుంటే గనక, సింపుల్ డెఫినిషన్ నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే గనక, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య పంపబడేటువంటి సమాచారం ఏదైతే ఉందో, అది మూడో వ్యక్తికి అర్థం కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో లేదా ప్యాటర్న్‌లో రాయబడిన దాన్నే రాయటాన్నే కోడింగ్ అని చెప్పేసి అంటారు. ఓకే. అలాగే డీకోడింగ్ అంటే ఏంటి? డీకోడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద అండర్లయింగ్ ప్యాటర్న్ ఇన్ coded information and extracting the original message
అంటే డీకోడింగ్ అంటే ఏంటంటే ఇదొక ప్రాసెస్. అదేం ప్రాసెస్? ఐడెంటిఫై చేయాలి. ఏం ఐడెంటిఫై చేయాలి? అండర్లయింగ్ ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏదైతే వాడారో, ఈ కోడ్‌లో ఈ ప్యాటర్న్ ఏదైతే వాడారో ఆ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఎక్స్ట్రాక్టింగ్ ద ఒరిజినల్ ఇమేజ్. ఎక్స్ట్రాక్టింగ్ ద ఒరిజినల్ ఇమేజ్ అంటే ఒరిజినల్ మెసేజ్ అంటే ఏంటి? అందులో ఉన్నటువంటి కోడెడ్ వర్డ్‌లో ఉన్నటువంటి ఒరిజినల్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని బయటకి తీయటాన్నే డీకోడింగ్ అని చెప్పేసి అంటారు. డీకోడింగ్ అని చెప్పేసి అంటారు. సింపుల్‌గా మనం మనకి తెలిసినటువంటి తెలుగు లాంగ్వేజ్‌లో గనక మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక నిర్దిష్ట క్రమంలో కోడ్ చేయబడిన ఈ సమాచారం నుంచి వాడబడిన క్రమాన్ని గుర్తించి సరైన సమాచారాన్ని గుర్తించడమే డీకోడింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. నౌ మనం అసలు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్‌కి సంబంధించి మనం మేజర్‌గా కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అవేంటి అన్నది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో మనకు వాడేటువంటివి ఏవి ఎక్కువ వాడతారు అనంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ, బి, సి అలా జెడ్ వరకు ఉండేటువంటి వాటిని, అలాగే నంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఇట్లా వెళ్తా ఉంటాయి అన్నమాట. వాటిని, అలాగే సింబల్స్ అంటే ఏంటి? స్టార్ సింబల్, ఈ ఆబ్లిక్ సింబల్, క్వశ్చన్ మార్క్, ఓకే, అండ్ సింబల్, ఇలాంటి వాటన్నిటిని కూడా వాడి కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో ఏం చేస్తారు అంటే మనల్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతూ ఉంటారు. ఎలాగా? దీని కోడ్ ఏంటి అని చెప్పేసి అంటారు. లేదా ఇది ఈ విధంగా కోడ్ అయ్యి ఉందంటే దీనికి ఒరిజినల్‌ది ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో అలాంటివి మనం తెలుసుకునేటప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా ముందుగా ఆల్ఫాబెట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆల్ఫాబెట్స్‌ని యూజ్ చేసే వాళ్ళు ఎగ్జామినర్ ఏం చేస్తాడు అనంటే మేజర్‌గా కోడింగ్ అండ్ డీకోడింగ్‌కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే ఈ ఆల్ఫాబెట్స్ మొత్తం మనకి ఎన్నుంటాయి? మొత్తం 26 ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై అండ్ జెడ్. ఓకే. ఇలాగా మొత్తం మనకుండేది ఎన్నుంటాయి? ఓకే. మొత్తం మనకి 26 అక్షరాలనేవి ఉంటాయన్నమాట. సో, ఈ 26 అక్షరాలని గూడా ఏంటి అనంటే 2 రకాలుగా మనం డివైడ్ జేసుకోవాలి. 13థ్ పెయిర్ అనేటువంటి ఒక కాంబినేషన్ ఉంటుంది. అలాగే రివర్స్ పెయిర్ అనేటువంటి ఒక ప్యాటర్న్ గూడా ఉంటదన్నమాట. ఒక కాంబినేషన్ గూడా ఉంటది. సో, అసలు 13థ్ పెయిర్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. మొత్తం లెటర్స్ ఏ టు జెడ్ ఉంటాయి. ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఓకే. ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. అయితే 26లో సగం ఎంత? 26/2. మీరు మ్యాథమెటిక్స్‌లో బాగా స్ట్రాంగ్ అయి ఉంటారు గదా! 26/2 అంటే ఎంత? 26/2 ఈజ్ ఈక్వల్ టు 13. అంటే సగం అక్షరాలని 13. అంటే ఇక్కడ ఏబీసీల్లో సగం అక్షరాలను నార్మల్‌గా రాసుకుంటూ వెళ్తారు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్,
ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై అండ్ జెడ్. ఈ ఉన్నటువంటి 26 అక్షరాల్లో కూడా మొదటి అక్షరం దగ్గర నుంచి ఎం వరకు మొత్తం 13 అక్షరాలు అన్నమాట. తర్వాత ఎన్ దగ్గర నుంచి జెడ్ వరకు మొత్తం 13 అక్షరాలు. ఏ నుంచి జెడ్ వరకు 13 అక్షరాలు, ఎన్ నుంచి జెడ్ వరకు 13 అక్షరాలు. సో 13 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 26. ఇలాగా 26గా ఉన్నటువంటి అక్షరాలని 13th పెయిర్ అని చెప్పేసి ఈ విధంగా డివైడ్ చేస్తారు. ఏ నుంచి ఎం వరకు ఒక లైన్లో రాసుకుంటాము. తర్వాత ఎన్ దగ్గర నుంచి మొదలుకొని జెడ్ వరకు ఒక లైన్లో రాసుకుంటాం అనమాట. రాసుకొని వీటికి పైన ఏ 1 అక్షరం, 2 అక్షరం, 3 అక్షరం, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇలాగ నెంబర్స్ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత 14 దగ్గర నుంచి ఎన్ అనేటువంటి లెటర్ దగ్గర నుంచి 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఈ ప్యాటర్న్ అనేది ఎలా రాశారన్నది మీకు అర్థం అవ్వాలి. ఏ దగ్గర నుంచి మొదలుకున్నామో ఎం వరకు రాసాము. తర్వాత ఏ కింద ఎన్ దగ్గర నుంచి మొదలుకొని ఎం కింద జెడ్ వచ్చే వరకు కూడా మనం ఈ లెటర్స్ అన్ని రాసుకుంటాం అనమాట. దీన్ని 13th పెయిర్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు? 13th పెయిర్ ప్యాటర్న్ అనమాట. ఇది కాంబినేషన్ అనుకోండి. ప్యాటర్న్ అంటే కోడింగ్ చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది అని చెప్పాం కదా, అక్కడక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో. సో అది అదొకటి గుర్తుపెట్టుకోండి. 13 ప్యాటర్న్ అని అంటే ఇవన్నీ కూడా ఇంతే ఉంటాయి అని అన్నది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి ఎం వరకు ఒక లైన్లో, ఎన్ నుంచి జెడ్ వరకు ఒక లైన్లో, ఒక అక్షరం కింద ఒక అక్షరం రాసుకుంటూ ప్రతి అక్షరానికి ఒక నెంబర్ అనేది ఇచ్చుకుంటూ మనం వెళ్తాము. దాన్నే 13th పెయిర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి అని అంటే రివర్స్ పెయిర్. ఈ రివర్స్ పెయిర్ అంటే ఏంటి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. ఇక్కడ వరకు రాసాం. ఇంతకుముందు 13th పెయిర్లో ఏం చేసాం? ఎన్ అనేది ఏ కింద తీసుకొచ్చి రాసాం. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎన్ అనేది ఎం కింద రాసుకుంటాం అనమాట. ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ విధంగా మనము ఏం చేస్తాము? రివర్స్ పెయిర్లో రాస్తాం. ఇదంతా నార్మల్గా మనం ఎలాగైతే ఎడమ నుంచి కుడికి రాస్తామో ఆ విధంగా రాసుకొని కింద ఉన్నటువంటి సెకండ్ హాఫ్లో ఉండేటువంటి అంటే ఏ నుంచి ఎం వరకు ఇలా రాసుకొని ఎన్ దగ్గర నుంచి రివర్స్లో రాస్తాం అన్నమాట. దీన్ని రివర్స్ పెయిర్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పేపర్ మీద రాసుకోవాలి. మీరు రీజనింగ్లో ఉన్నటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటి ఎగ్జామ్కి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ నెంబర్కి ఏ వాల్యూ అన్నది గుర్తుపెట్టుకోవద్దు కైండ్లీ. అర్థమైనా? అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ నెంబరు ఏ అక్షరానికి ఉంది అని అన్నది గుర్తుపెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు అంత అవసరం లేదు. మీరు దీనికోసం అంత ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం మీకు ఉండదు. మీరేంటి అని రఫ్ పేపర్ మీద, మీకు రఫ్ పేపర్ ముందే ఇస్తారు కదా, అక్కడ ఈ ప్యాటర్న్ రాసుకోండి. అలాగే ఈ ప్యాటర్న్ కూడా రాసుకోండి. ఈ ఒక్క ప్యాటర్నే రాయండి. ఈ కింద ప్యాటర్న్ అర్థమైందా? ఇది రాయొద్దు, ఇది ఒక్కటే రాసుకోండి. ఓకేనా? అలా రాసుకున్నప్పుడు మీకు ఏం జరుగుతుంది అని అంటే ఒకసారి అలా చూసుకొని గబాలన ఆన్సర్లు పెట్టడానికి ఉంటుంది. ఆ విధంగా మనం ప్రాక్టీస్ అవుతాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ప్యాటర్న్స్ని ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి కొన్ని కాంబినేషన్స్లో, ఈ కాంబినేషన్లో రివర్స్ పెయిర్ అనేటువంటి కాంబినేషన్లో ఉన్నటువంటి అక్షరాలని ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మనం కొన్ని వాడుకోవచ్చు అనమాట. అవేంటి? ఏ మొదటి అక్షరం అయితే జెడ్ అనేది చివరి అక్షరం. కాబట్టి రివర్స్ పెయిర్లో ఈ రెండు కూడా దాని కింద ఉంటాయి, ఒకటి ఉంటాయి. ఇది రివర్స్ పెయిర్. నెక్స్ట్ ఎం అనేది 13 ఫస్ట్ 13 లెటర్లలో చివరిదైతే ఎన్ అనేది రివర్స్ పెయిర్లో ఎం కిందే ఉంటుంది. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు.
ఓకే. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రివర్స్ పెయిర్‌లో ఏకి కాంబినేషన్ ఏకి ఆపోజిట్‌లో జెడ్ ఉంటుంది. ఎంకి ఆపోజిట్‌లో ఎన్ అనేది ఉంటుంది. ఓకే. తర్వాత ఇక్కడికొచ్చేసరికి దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే బాయ్ అనేటువంటి మాట పెట్టుకోండి. బాయ్ ఇంగ్లీష్ వర్డ్ బాయ్ బీఓవై బాయ్. బాయ్. బి అండ్ వై రెండు ఒకదానికొకటి ఆపోజిట్‌లో ఉంటాయన్నమాట. అలాగే ఇదొచ్చేసరికి ఎలా అంటే చైనా ప్రెసిడెంట్ ఎవరో? లైఫ్ టైమ్ బ్రతికున్నంత వరకు అతనే ప్రెసిడెంట్. సి అంటే చైనా, ఎక్స్ అంటే జీ జిన్‌పింగ్. ఓకే. ఆ కాంబినేషన్‌లో చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ అనేటువంటి మాట మీరు దాన్ని బట్టి మీరిక్కడ సిఎక్స్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్‌లో ఉంటాయి అన్నది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇదొచ్చేసరికి ఈవీ అంటే ఏంటి? ఇప్పుడు మోస్ట్ పాపులర్ మన దేశంలో బాగా తీసుకురావాలి అనని ప్లాన్ చేస్తున్నారు గానీ వర్కౌట్ అవ్వట్ల డ్యూ టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇది లేకపోవటం వల్ల ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు. కానీ చేస్తారు. ఫ్యూచర్‌లో ఇది ఖచ్చితంగా మన భారతదేశంలో బాగా డెవలప్ అవుతది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్. దీన్ని గుర్తుపెట్టుకొని ఈకి ఆపోజిట్‌లో వి ఉంటుంది. అలాగే వికి ఆపోజిట్‌లో ఈ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రెండోది ఇది నెక్స్ట్‌దొచ్చేసి ఎఫ్‌యు. ఎఫ్‌యు అంటే ఏంటి? దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి 2 ఆహ్, ఒకటి వాడదాం. సరదా. సరదా. ఈ ఫన్ అనేటువంటి వర్డ్‌లో ఎఫ్‌కి యు అనేది ఆపోజిట్‌లో ఉంటుంది. ఎఫ్‌కి యు అనేది ఆపోజిట్‌లో ఉంటుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జీ అండ్ టీ. జీ అండ్ టీ. ఐపీఎల్‌లో మీకొక టీమ్ ఉంది. దాని పేరేంటి? గుజరాత్ టైటన్స్. జీటీ. గాంధీ తాత అని కొంతమంది అంటూ ఉంటారు. గాంధీ తాత అయినా మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే గుజరాత్ టైటన్స్ అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి. రివర్స్ పెయిర్‌లో జీకి ఆపోజిట్‌లో టీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ హెచ్ఎస్. హెచ్ఎస్‌కి ఎలాగ మీరు గుర్తుపెట్టుకుంటారు? హై స్కూల్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. హై స్కూల్ అన్నా మీరు పెట్టుకోవచ్చు. హెచ్ అండ్ ఎస్. లేదు అంటే మనకు ఒక ఫేమస్ డైరెక్టర్ ఒకతను ఉన్నాడు తెలుగులో హరీష్ శంకర్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పేర్లో ఒక దగ్గర పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్‌కి హరీష్ శంకర్‌కి బాగా కుదిరిద్ది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సో ఇక్కడ మీరు హెచ్ఎస్‌కి హరీష్ శంకర్ అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. హై స్కూల్ అని మీరు గుర్తుపెట్టుకున్నా కానీ మీకు పర్వాలేదు. నెక్స్ట్ ఐఆర్. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ అనైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే గనక కిక్ అనే ఒక సినిమా ఉంది కదా! కిక్. కేఐసీకే కిక్ రవితేజ. అందులో హీరోయిన్ వచ్చేసి ఇలియానా, హీరో వచ్చేసి రవితేజ. అలా అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ జే అండ్ క్యూ. కార్డ్స్ ఆడేటప్పుడు అంటే ప్యాక్ ఆట ఆడేటప్పుడు ప్యాక్ ఆటలో ఆడేటువంటి కార్డ్స్‌లో ఒకటి జాకీ ఉంటది. ఒకటి క్వీన్ ఉంటది. సో, ఈ 2 ఒక పేరు కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ కే అండ్ పి. కే అండ్ పి. కే అండ్ పి అనే ఫస్ట్ కే వస్తుంది. తర్వాత పి వస్తుంది కదా! హైదరాబాద్‌లో ఉండేటువంటి కూకట్పల్లి అనని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బస్సు హైదరాబాద్ వెళ్లారనుకోండి బస్సు మీద కేపీ అని కనపడుతుంది. లేదా కేపీహెచ్‌బి అనన్నా కనపడుతుంది. సో, ఈ కేపీ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేదా రివర్స్‌లో వచ్చినా పర్వాలేదు అంటే పీకే. అంటే రివర్స్‌లో వచ్చినా గానీ మనకి పర్వాలేదు అని అనుకుంటే పీకే. ఈ పీకేలో పవన్ కళ్యాణ్‌ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ప్రశాంత్ కిషోర్ ఈ పాలిటిక్స్‌లో ఎక్కువగా ఉంటాడు కదా! పీకే. అతన్నైనా గానీ మీరు గుర్తు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా కావచ్చు. తర్వాత ఎల్ఓ. ఎల్ఓకి మీకు బాగా గుర్తుండే పదం ఏంటంటే ఎల్ఓవిఈ లవ్.
LOVE లవ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఈ లాస్ట్‌లో మాత్రం మిగిలిపోయింది ఏంటి అంటే DW అంటే DOWN డౌన్, గో డౌన్ లేదా డౌన్, DOWN డౌన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చనమాట. ఈ విధంగా మీరు పెయిర్స్ కింద రివర్స్ పెయిర్‌లో ఉన్నటువంటి లెటర్స్‌ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఏకి జెడ్ అనేది అపోజిట్‌లో ఉంటుంది. దీనికి మనం ఏమీ ఒక ఇది గుర్తుపెట్టుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఏకి జెడ్ ఆపోజిట్‌లో ఉంటుంది. ఎంకి ఎన్ ఆపోజిట్‌లో ఉంటుంది. బీవైకి వచ్చేసరికి బాయ్. సికి ఆపోజిట్‌లో ఏముంటుంది? చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్. సో, జీ జిన్‌పింగ్ యొక్క అక్షరం ఆ జీ జిన్‌పింగ్ యొక్క పేరు రాయాలంటే మొదట ఎక్స్‌తో మొదలవుద్ది అనమాట. XI అని మొదలవుద్ది అనమాట. డీకి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యు ఫన్, జీకి టీ, హెచ్కి ఎస్, ఓకే, ఐకి ఆర్, జేకి క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఎంకి ఎన్. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇది మనం ఏం చేద్దాము అని అంటే ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోయేసేసి అసలు దేనికి ఏది ఆపోజిట్లో ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రివర్స్ పెయిర్లో ఏకి ఆపోజిట్లో జెడ్ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే ఇది ఈజీగా మనకి తెలిసిపోద్ది. ఏకి ఆపోజిట్లో జెడ్ ఉంటుంది. ఎంకి ఆపోజిట్లో ఎన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బీకి ఆపోజిట్లో బాయ్ అనే దాన్ని బట్టి వై ఉంటుంది. సికి ఆపోజిట్లో చైనా యొక్క ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ కాబట్టి ఎక్స్ ఉంటుంది. డీకి ఆపోజిట్లో డౌన్ అనేది వాడాం కాబట్టి డబ్ల్యూ ఉంటుంది. ఈకి ఆపోజిట్లో ఈవి ఎలక్ట్రిక్ వెహికల్ ఈవి. ఎఫ్కి ఆపోజిట్లో ఫన్ FU. జీకి ఆపోజిట్లో గుజరాత్ టైటాన్స్ టీ. నెక్స్ట్ హెచ్, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y అండ్ జీ. వీటన్నిటికీ చూద్దాం. జీ అంటే జెడ్. ఓకే. హెచ్కి ఏం చెప్పాను? హై స్కూల్ కానీ లేకపోతే హరీష్ శంకర్ కానీ. సో హెచ్కి ఆపోజిట్లో ఎస్ ఉంటుంది. ఐ లియానా మరియు రవితేజ. ఓకే. జేకి క్యూ ఎందుకు ఉంటుంది? ప్యాకాట్లో కార్డ్స్ ఆడే దాంట్లో జాకీకి ఆపోజిట్లో జాకీ ఉంటుంది, క్వీన్ ఉంటుంది. సో జేకి ఆపోజిట్లో క్యూ. కేకి ఆపోజిట్లో పి, పవన్ కళ్యాణ్ లేదా ప్రశాంత్ కిషోర్ లేదా ఇట్లా ఆలోచిస్తే కూకట్పల్లి. ఎల్కి ఆపోజిట్లో లవ్, LO. ఓకే. ఎంకి ఆపోజిట్లో ఎన్ ఉంటుంది. ఇది మనకి ఎడ్జెస్లో అటు చివర ఇటు చివర ఎడ్జెస్లో ఉంటుంది కాబట్టి మనం అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఎన్కి ఆపోజిట్లో ఎం ఉంటుంది. ఓకి ఆపోజిట్లో ఎల్ ఉంటుంది. పీకి ఆపోజిట్లో కే ఉంటుంది. క్యూకి ఆపోజిట్లో జే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఇక్కడ కవర్ చేసినవే. మీకు అర్థమైందా? ఓకే. ఆర్కి ఆపోజిట్లో ఐ ఉంటుంది. ఎస్కి ఆపోజిట్లో హెచ్ ఉంటుంది. యూకి ఆపోజిట్లో ఏముంటుంది? ఎఫ్ ఉంటుంది. వికి ఆపోజిట్లో ఈ ఉంటుంది. డబ్ల్యూకి ఆపోజిట్లో డి ఉంటుంది. ఎక్స్కి ఆపోజిట్లో సి ఉంటుంది. వైకి ఆపోజిట్లో బి ఉంటుంది. ఏకి ఆపోజిట్లో జెడ్కి ఆపోజిట్లో ఏ ఉంటుంది. ఓకేనా? ఇదంతా రివర్స్ పెయిర్కి సంబంధించి ఆపోజిట్లో ఏ లెటర్కి ఏది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవటానికి ఇదన్నమాట. ఓకేనా? ఓకే. ఇదంతా రఫ్ చేసేద్దాం. ఈ రఫ్ చేసే వరకు మీరు ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. ఇదంతా చేసే వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే స్కిప్ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఓకే. యూట్యూబ్లో చూస్తే డబుల్ క్లిక్ చేయండి, ముందు రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేయండి, ముందుకెళ్తుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకునేటువంటి విధానం అనమాట. మీకు మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసి మీరు ఏం చేస్తారు? పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు అలా ప్రాక్టీస్ చేస్తారో మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
మనకేంటి అనంటే ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్‌కి ఎంత టైం పెట్టినా పర్లేదు. అర్థమైందా? కానీ ఎగ్జామ్ టైంలో మాత్రం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటానికి అసలు టైం అనేది పెట్టకూడదు. ఫట్ 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 మని చేసేస్తా ఉండాలి. ఓకేనా? ఇందాక మనం ఏం చేసాము అంటే ఇక్కడ రివర్స్ పెయిర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి 13థ్ పెయిర్‌లో కానివ్వండి, ఏబీసీడీలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, వాటికి ఎటువంటి నెంబర్స్ అనేవి ఇస్తారు అని అన్నది మనం చూసాము. ఇలాగా ఏబీసీడీలకి నెంబర్లు ఇవ్వటం మాత్రమే కాదు, కొన్ని సార్లు ఏంటి అనంటే ఏబీసీడీలకి ఏం చేస్తారు అంటే ఇలాగా స్పెషల్ క్యారెక్టర్స్ లేదా సింబల్స్ అనేవి ఇస్తారన్నమాట. ఇవన్నీ సింబల్స్. స్పెషల్ క్యారెక్టర్ అనైనా అనుకోవచ్చు, పాస్వర్డ్ దేనికన్నా పాస్వర్డ్ పెడుతున్నాం అనుకోండి, దానికి వీటిల్ని స్పెషల్ క్యారెక్టర్ల కింద వాడతాం మనం. ఓకేనా? అయితే ఎగ్జాక్ట్‌గా ఇలాంటి ప్యాటర్న్‌లోనే లేదా ఇలాగే ఇస్తాడు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. వాడి ఇష్టం. ఎలా అయినా ఇవ్వచ్చు. అలా ఇస్తేనే మనకు మంచిది. వాడి ఇష్టం వచ్చినట్టు ఇస్తేనే మంచిది. ఎందుకు? మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉండదు. కాబట్టి వాడి ఇష్టం వచ్చినట్టు ఓన్లీ వీటిల్లో కొన్ని లెటర్సే వాడు సెలెక్ట్ చేసుకొని, ఆ కొన్ని లెటర్స్‌ని వాడేం చేస్తాడు, రాసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఇచ్చేసుకొని, ఓకే. ఇదేమో యాండ్ సింబల్ అనుకోండి, ఇదేమో హ్యాష్ సింబల్ అనుకోండి. ఇలాగా వాడికి నచ్చినట్టు వాడే సింబల్ ఇచ్చేసుకొని ఒక పదం ఇచ్చేసి దానికి కోడ్ ఏంది అని అడుగుతాడు. సో అలాగా వాడిస్తే మనకి ఇంకా మంచిది. మనమేంటి ఇవి మీకు చెప్పటం కోసం మాత్రమే. అలాగా లెటర్స్‌కి సింబల్స్ కూడా ఇచ్చి ఎగ్జామినర్ క్వెషన్ అడుగుతాడు అని అన్నది మీకు తెలియటం కోసం మాత్రం ఇది పెట్టాను. ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఇస్తాడు అనేది ఎక్కడా లేదు. అసలు ఇవ్వడు కూడా. ఇలాగే ఇవ్వడు కూడా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఒక ఎగ్జామ్‌లో ఇదిగో ఇదే టేబుల్‌ని మనకు క్వెషన్ కింద ఇచ్చి మనకేమని అడిగాడంటే దీనికి వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్, లేదా ఇలాగ ఒక కోడ్‌లో మనకి ఇది మర్చిపోండి. ఇక్కడ రాంగ్ ఇచ్చాను నేను. ఇలాగ ఒక కోడ్ ఇచ్చి దీనికి సంబంధించినటువంటి వర్డ్ ఏంటిది అని చెప్పేసి అడుగుతాడనమాట. దీనికి సంబంధించినటువంటి వర్డ్ ఏంటి అని అడిగితే మనం అప్పుడు ఏం చేయాలి? ఈ సింబల్‌ని చూసి ఈ సింబల్ ఎక్కడుంది అని ఎతుక్కోవాలి వీటిల్లో. లక్కీగా ఇది ఎక్కడే ఫస్ట్‌లోనే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, దీనికి సంబంధించినటువంటి లెటర్ ఏముంది? ఏ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటి? ఈ సింబల్ ఇచ్చాడు. ఈ స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాడు. స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎటువంటి సింబల్ అయితే ఉంటుందో అదనమాట. సో దానికి ఉన్నటువంటి వర్డ్ లెటర్ ఏంటి? పి. సో నెక్స్ట్ మళ్ళీ అదే ఇచ్చాడు. సో దానికి ఉన్నటువంటి లెటర్ ఏంటి? పి. నెక్స్ట్ ప్లస్ ఇచ్చాడు. ప్లస్‌కి ఏముంది? ఎల్. నెక్స్ట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. పర్సెంటేజ్‌కి ఏం లెటర్ ఉంది? ఈ. ఏపీపీఎల్ఈ యాపిల్ అనేది అనే వర్డ్‌కి ఇది కోడ్ అనమాట. ఇది కోడ్ అనమాట. ఓకే. ఇన్ ద అబోవ్ కోడ్ హౌ సాగర్ వాజ్ కోడెడ్. సాగర్ అనేది ఒక వర్డ్ మీకు ఇస్తే మన సాగర్ శాస్పేర్ అకాడమీ నేమ్‌లో, మన ఇన్‌స్టిట్యూట్ నేమ్‌లో సాగర్ అనేటువంటి ఒక వర్డ్‌కి మీరు కోడ్ చేయండి అని ఇస్తే కనుక ఫస్ట్ ఎస్ దగ్గరికి వెళ్తారు. ఎస్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీనికి ఏంటి? పైన ఒక డాట్, కింద ఒక డాట్. ఏకి వచ్చేసరికి ఏంటి? ఇది జీకి వచ్చేసరికి ఏంటి? అండ్ సింబల్. ఏకి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అది పెట్టేసుకుంటాము. ఆర్ అనే దానికి ఏంటి? ఇది. సో సాగర్ అనేటువంటి వర్డ్‌కి ఇది కోడ్ అనమాట. ఈ విధంగా మనకి ఎగ్జామ్‌లో అడగటానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఐ విల్ బి బ్యాక్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇవి వోవెల్స్ అనమాట.
ఇందాక మనం ఏం చూసాము, ఇంగ్లీష్లో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూసాము. అవి 2 డిఫరెంట్ ప్యాటర్న్స్లో. ఒకటి 13th పెయిర్ ఏ నుంచి ఎం వరకు రాస్తాము, కింద లైన్లో ఎన్ నుంచి జెడ్ వరకు రాస్తాము. తర్వాత రివర్స్ పెయిర్లో ఏ నుంచి ఎం వరకు రాస్తాము, తర్వాత ఎన్ నుంచి జెడ్ వరకు కింద రివర్స్లో రాసుకుంటూ వస్తాము. ఓకే, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 26 అయ్యింది అనుకోండి, జెడ్ తర్వాత ఏ అనేది ఇచ్చాడు అనుకోండి, ఏదైనా కోడ్ చేసేటప్పుడు జెడ్ అనే దాని తర్వాత ఏ అనేది ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏకి ఏంటంటే 26 తర్వాత నెంబర్ ఏంటి 27, ఆ 27 అనేది ఏకి వస్తుంది అనమాట. అంటే ఏ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏ ఇచ్చాడు అనుకోండి, 52 తర్వాత అంటే 53 54 55 ఇలాగ ఒక సైకిల్ లాగా అలా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదు. మనం ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు అవన్నీ అర్థం అవుతాయి అన్నమాట. మీరు ఎలాగ డీల్ చేయాలి, ఎలాగ మనం కౌంట్ చేయాలి అని అనేది. ఓకే, ఈ ఏబిసిడీల్లోనే మనకేంటంటే 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ ఏబిసిడీల్లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేంటంటే వోవెల్స్, అచ్చులు, ఏఈఐఓయు, ఏఈఐఓయు, ఏఈఐఓయు. మీరు తెలుగు మీడియంలో చదివినా లేదా ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఈ వోవెల్స్ అనేవి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడే మనకి చెప్తారు, స్కూల్ డేస్లోనే మనకి చెప్పేస్తారు. ఏఈఐఓయు అనేవి వోవెల్స్. తర్వాత ఏఈఐఓయు అనేవి కాకుండా మిగిలినవి అంటే BCDFGHJKLMNPQRSTVTVWXYZ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాన్సనెంట్స్ అన్నమాట. ఓకే, ఇలాగ కూడా ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పేపర్ మీద రాసేటప్పుడు మీకు అర్థమైపోద్ది. ఒకవేళ ఇవి మనం మనకు గుర్తుండవు, మనకి అసలు తెలియవు అంటే మీరు ఒక పేపర్ తీసుకొని చక్కగా రాసుకుంటూ కూర్చోండి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ 4-5 టైమ్స్ మీకు వీటిలో ఏవి వోవెల్స్ ఏవి కాన్సోనెంట్స్ అనేవి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఏఈఐఓయు అనేటువంటి వాటిని వోవెల్స్ అని ఎందుకు అంటారు, అచ్చులు అని ఎందుకు అంటారు అంటే, అసలు ఈ ఏఈఐఓయు అనేటువంటి 5 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం అనేది లేకుండా మనకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ అనేది ఫామ్ అవ్వదు. ఒక వర్డ్ని మనం రాయలేము. ఏదో ఒక అక్షరం, వీటిల్లో ఏదో ఒక అక్షరం అనేది మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఒక వర్డ్ రాస్తే వీటిలో ఏదో ఒక అక్షరం అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, వీటిలో అన్ని అక్షరాలు వస్తాయి అని నేను అంటల్లా, ఏదో ఒక అక్షరం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వోవెల్ అనేది రాసాము, ఓ ఉంది, ఈ ఉంది. ఓఈ అంటే ఏంటి, వోవెల్స్. ఇక్కడ చూడండి, ఓ ఈ వోవెల్స్. తర్వాత ఎండ్ అనేటువంటి వర్డ్ ఉంది, దీనిలో ఏ ఏంది, వోవెల్. తర్వాత ఇక్కడ కాన్సోనెంట్స్లో ఓ అనేది ఉంది, ఓ అనేది ఉంది, ఏ అనేది, ఇవన్నీ ఏంటి, వోవెల్స్. నెక్స్ట్ మన సాగర్స్ ఆస్పైర్ అకాడమీ అని ఉంది. వీటిలో ఉన్నాయి వోవెల్స్, ఏ ఓవెల్, ఏ ఓవెల్. ఇక్కడ ఏ ఓవెల్, ఐ ఓవెల్, ఈ ఓవెల్. అకాడమీలో ఏ ఓవెల్, ఏ ఓవెల్, ఈ ఓవెల్. ఇలాగా మనకేంటంటే ఈ 5 అక్షరాలు అనేవి లేకుండా, ఈ 5 లెటర్స్ అనేవి లేకుండా ఒక వర్డ్ని మనం ఇంగ్లీష్లో అస్సలు రాయలేము అనమాట. కాబట్టి వీటిని ఏమంటారంటే
వోవెల్స్ అచ్చులు అని చెప్పేసి ఒక గ్రూప్ కింద వీటిని ఫామ్ చేశారు. మిగిలిన వాటిని ఏమంటారు? కాన్సనెంట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ అసలు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనం వాడేటువంటి ఇంగ్లీష్ లెటర్స్ని వాటికి ఉన్నటువంటి నెంబర్స్ని, అది కూడా 13th పేర్లో ఉన్న నెంబర్స్ని, నెక్స్ట్ రివర్స్ పేర్లో ఉన్న నెంబర్స్ని మనం చూసాం. అలాగే రివర్స్ పేర్లో ఉన్న అక్షరాలని మరియు నెంబర్లని, ఇక్కడ 13th పేర్లో ఉన్నటువంటి అక్షరాలని మరియు వాటికి ఉన్న నెంబర్లని, రివర్స్ పేర్లో ఉన్నటువంటి అక్షరాలని మరియు వాటికి ఉన్నటువంటి నెంబర్స్ని, అలాగే వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో లాజిక్, అలాగే మనకి ఈ అక్షరాలకు సంబంధించి కొన్ని సింబల్స్ అనేవి ఇచ్చి ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడిగేటువంటి వాటిని మనం విత్ ఎగ్జాంపుల్స్ మనం చూసాము. అయితే ఇప్పుడు అసలు ఎటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడగటానికి మేజర్గా ఎటువంటి మోడల్స్ అనేవి ఉంటాయి అని అన్నది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇన్ ద బిలో ఆప్షన్స్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హైదరాబాద్? హైదరాబాద్ అనేటువంటి వర్డ్కి కింది వాటిలో ఏది కోడ్ అనేటువంటిది ఒక క్వశ్చన్ అనుకోండి. తెలుగులో చూద్దాం. వివిధ కోడ్ భాషల్లో హైదరాబాద్ అనే పదానికి సరైన కోడ్ను క్రింద ఆప్షన్స్లో గుర్తించండి అని చెప్పేసి ఇదిగో ఇలాగ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా హైదరాబాద్ అనేటువంటి వర్డ్కి కోడ్స్. ఇవన్నీ కూడా హైదరాబాద్ అనేటువంటి వర్డ్కి కోడ్స్. ఎలాగ కోడ్ అయింది? IZ, EF, SB, CB, E అని రాస్తే హైదరాబాద్ అని ఎలా అయింది అని అంటే, ఇంక్రీజ్ లెటర్ బై 1 అంటే హెచ్ అనే దాన్ని ఒక నెంబర్ ఇంక్రీజ్ చేస్తాం. హెచ్ అంటే ఎన్నో నెంబరు చెప్పండి? హెచ్ అంటే ఎన్నో నెంబరు? 8వ నెంబరు. ఈ 8వ నెంబర్ని ఒకటి ఇంక్రీజ్ చేస్తే 9 వస్తుంది. 9 అంటే ఎంత? I. సో ఇక్కడ I అనేది రాశాడు అనమాట. అలాగే వైని ఒకటి ఇంక్రీజ్ చేస్తే Z, Y తర్వాత Z, D తర్వాత E. ఓకే, ఇదిగోండి ఇక్కడ రాసుకుందాం. BAD హైదరాబాద్. హెచ్ తర్వాత I, ఈ వై కదా ఇది, ఐఎమ్ సారీ. వై తర్వాత Z, D తర్వాత E తర్వాత F, R తర్వాత S, A తర్వాత B తర్వాత C, A తర్వాత A, D తర్వాత E. ఇలాగా నెక్స్ట్ లెటర్ దీన్ని ఏమంటారు? నెక్స్ట్ లెటర్ తోటి కోడ్ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలాగ నేను రఫ్ చేస్తున్నప్పుడు, ఇదంతా చెరిపేస్తున్నప్పుడు మీరు ఏంది అని అంటే టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఏ అప్లికేషన్లో మీరు చూస్తున్నారు అని అన్న దాన్ని బట్టి, యూట్యూబ్ అయితే రైట్ సైడ్ 2 times ట్యాప్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది వీడియో. లేదు మీరు అప్లికేషన్లో కనుక చూస్తూ ఉంటుంటే అక్కడ మనకి ఫార్వర్డ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఫార్వర్డ్ చేసుకోండి. డు నాట్ వేస్ట్ టైం. అది తర్వాత డిక్రీజ్ లెటర్ బై 1. ఒక లెటర్ని కనుక మనం ఇచ్చినటువంటి లెటర్ని ఒకటి తగ్గించాలి. హైదరాబాద్ కన్నా ముందే ఉంటుంది G, Y కన్నా ముందే ఉంటుంది X, D కన్నా ముందే ఉంటుంది C, E కన్నా ముందే ఉంటుంది D. ఇదేమో తర్వాత, ఇదేమో తరువాత. ఇంగ్లీష్లో ఆఫ్టర్ లెటర్. ఇదేమో ముందు లెటర్. ఇదేమో బిఫోర్ లెటర్ ఇంగ్లీష్లో. తెలుగులోనేమో ఇదేమో తర్వాత వచ్చేటువంటి అక్షరము, ఇదేమో ముందు వచ్చేటువంటి అక్షరం. ఇంగ్లీష్లో ఆఫ్టర్ లెటర్ అండ్ బిఫోర్ లెటర్. ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ లెటర్ ఇన్ రివర్స్ పెయిర్ అని మనం ఇక్కడ
చెప్పుకున్నాం కదా, దీనిలో ఆపోజిట్గా ఉన్నటువంటి లెటర్స్ అన్నమాట. దీనిలో ఆపోజిట్గా ఉన్నటువంటి లెటర్స్ అన్నమాట. మనకేంటి హైదరాబాద్ అనేది మనకి ఇచ్చాడు. హెచ్కి ఆపోజిట్లో ఎస్ ఉంది, వైకి ఆపోజిట్లో బి ఉంది, డికి ఆపోజిట్లో డబ్ల్యూ ఉంది. సో ఇక్కడ వరకు చూద్దాం, ఎస్ బి డబ్ల్యూ దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఎస్ బి డబ్ల్యూ రివర్స్ పేర్లో ఉన్నటువంటి లెటర్ తోటి కాంబినేషన్ అనేది ఇక్కడ చేశారనమాట. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్ ఇన్ 13th పెయిర్. 13th పెయిర్ అంటే ఏంటి, ఇది కదా మనకి 13th పెయిర్. ఏ నుంచి ఎం వరకు రాసుకున్నాము, తర్వాత ఎన్ నుంచి జెడ్ వరకు మనం రాసుకున్నాం. దీన్ని ఏమంటాం 13th పెయిర్ అంటాం. దీనిలో హైదరాబాద్కి ఏ విధంగా కోడింగ్ అనేది చేశాడు అని అన్నది చూడాలి. యు, వై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎల్, డి ఎక్కడ ఉంది, దాని ఆపోజిట్లో క్యూ. యుఎల్క్యూ దాంతోనైనా స్టార్ట్ అవుతుంది. చూడండి, యుఎల్క్యూ. నెంబర్ ఆఫ్ ది లెటర్, అసలు ఈ లెటర్కి ఉన్నటువంటి నెంబర్ ఏంటి, ఒకసారి మీరు ఇక్కడికి వెళ్ళి పేపర్ మీద వీడియో పాజ్ చేసుకొని, ఓకే, హైదరాబాద్ అనేటువంటి వర్డ్లో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చారు అన్నది మీరు ఒకసారి రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మీకు ఏం కనపడుతుంది, ఇదిగో ఇదే కనపడుతుంది. 8255181214 అని మనకు కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్మింగ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ది లెటర్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి 87 హైదరాబాద్కి ఏమని కోడ్ ఇచ్చారు, 8745912114 అనేది మనకి కోడ్ కింద ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తే ఇది సిమిలర్గానే కనపడుతుంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. అదిగో 25 అని ఉంది, కానీ ఇక్కడ 74 అని ఉంది. ఇలాగా మనకి తేడా కొడుతుంది. ఇక్కడ 18 అని ఉంది, ఇక్కడేమో లాస్ట్ నుంచి 59 అని కనపడుతుంది. ఎక్కడో కొంత డిఫరెన్స్ అనేది మనకు కనపడుతుంది అనమాట, ఈ కోడ్కి మధ్యలో. ఇది డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, హైదరాబాద్ హెచ్ అంటే 8, వై అంటే 25, 25ని సమ్ చేస్తే మనకేమొస్తుంది, 25ని సమ్ చేస్తే అంటే 2 + 5 = 7, డి 4, నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 18 కాబట్టి 9, 8749. ఇదే విధంగా ఉందో లేదో చూడండి, 8745. ఓకే, డి ఉంది, డి తర్వాత ఈ కాబట్టి ఓకే 5, 8745. ఇది వచ్చేసేసి 9 అంటే ఏంటి, ఆర్కి 9, ఆర్ వాల్యూ ఎంత 18 అంటే 1 + 8, 1 + 8 = 9 కాబట్టి ఆ 9 ఇక్కడ పెట్టుకున్నాడు. ఏకి 1, బికి 2, మళ్ళీ ఏకి 1, డికి 4. ఈ విధంగా కోడ్ చేశారనమాట. నెక్స్ట్ నెంబర్ అలొకేటెడ్ టు ఆపోజిట్ లెటర్. అంటే ఇలా మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి, 13th పెయిర్ మరియు రివర్స్ పెయిర్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ హెచ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఆపోజిట్ ఎస్ వాల్యూ ఎంత 19. ఓకే, నెక్స్ట్ వైకి ఆపోజిట్లో ఏముంది, బి ఉంది, బి వాల్యూ ఎంత 2. నెక్స్ట్ డికి ఆపోజిట్లో డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ వాల్యూ ఎంత 23. అంటే ఇక్కడ 19 to 23 అని మనకు కనపడుతుందో చూద్దాం. ఇగో 19, 2 and 23. ఇది ఏంటి అని అంటే, ఏదైతే లెటర్ అనేది మనకి ఇచ్చాడో దానికి 13th పెయిర్లో కానీ లేదా రివర్స్ పెయిర్లో కానీ ఆపోజిట్లో ఉన్నటువంటి లెటర్ యొక్క నెంబర్ని వాడాడు అనమాట. ఆ విధంగా చేసుకుంటూ వచ్చినటువంటి కోడింగే ఇదిగో ఇది.
ఇదేంటి రివర్స్ పేరుకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 13th పేరు కూడా సేమ్ ఇట్లాగే ఉంటదనమాట. 13th పేరులోకి వెళ్ళేసేసి మనం ఇదిగోండి 13th పేరులోకి వెళ్ళేసేసి హెచ్‌కి ఆపోజిట్‌లో ఎంత 21, వైకి ఆపోజిట్‌లో ఎంత 12, డి ఆపోజిట్‌లో ఎంత 17 అంటే 21, 12, 17 ఇదిగో 21, 12, 17 ఈ విధంగా ఇదంతా కూడా కోడ్ చేయబడి ఉంటదనమాట. నెక్స్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లెటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హెచ్ అనేది ఉంది. హెచ్‌కి బిఫోర్ ఏముంటది? జీ ఉంటది. హెచ్ తర్వాత ఏముంటది? ఐ ఉంటది. ఈ 2 లెటర్స్‌ని తీసుకొచ్చేసి పెడతాడు. ఇదిగో జిఐ. అట్లాగే వైకి ముందు ఎక్స్‌జెడ్ ఇది జెడ్ ఉండాలి. ఎక్స్‌జెడ్, డికి ముందు లెటర్ సి, తర్వాత లెటర్ ఈ, అలాగా ఇవన్నీ కూడా ముందు లెటర్ వెనకాల లెటర్, ముందు లెటర్ వెనకాల లెటర్ ఆ విధంగా కోడింగ్ చేసుకుంటా వస్తారనమాట. ఇదేంటి? ఇదేమో బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాజిక్లో వస్తే, ఇదేంటి? ఆఫ్టర్ అండ్ బిఫోర్ అనేటువంటి లాజిక్లో ఇది హైదరాబాద్ అనే దానికి కోడింగ్ అనేది ఇచ్చాడు అనమాట. ఇవన్నీ కూడా కేవలం మీకు చెప్తుంది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా ఉన్నాం. ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా మోడల్స్, మనం డిస్కస్ చేయబోయేటువంటి మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా. వీటితో పాటు వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ మోడల్లో ఒకటి ఉంటుంది. తర్వాత సింబల్స్ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ చెప్పా కదా సింబల్స్లో కూడా మనల్ని అడుగుతారు అని చెప్పేసి. అలా కూడా మనం కొన్ని మోడల్స్ అనేవి మనం చూస్తాం. ఇంత మాత్రమే కాదు, దీని తర్వాత మిస్లీనియస్ అనేవి కొన్ని ఉంటాయి. అవి కూడా మనం కవర్ చేస్తాం అనమాట. మీకు దగ్గర మోర్ దెన్ 200 క్వశ్చన్స్ తోటి ఒక ఫ్రీ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్లాసెస్ అనేవి మన అకాడమీ తరపున మేము మీకు యూట్యూబ్ అండ్ మా అప్లికేషన్లో కూడా ఉంటాయి. మా అప్లికేషన్లోకి ఈ వీడియోస్ అన్నీ ఇచ్చిన తర్వాత మేము మీకు ఇవి అందుబాటులోకి మాకు వచ్చినాయి అని చెప్పేసి మేము మీకు చెప్తాం. అందుబాటులోకి వచ్చినాయి అని చెప్పేసి మేము మీకు చెప్తాం అనమాట. ఓకేనా? అప్పుడు కావాలంటే మీరు మా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రీగా అక్కడి నుంచే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేయటం మొదలు పెట్టాను కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? క్లీన్ చేసే వరకు మీరు వెయిట్ చేయకోకుండా యూట్యూబ్లో చూస్తుంటే కనుక రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేసేసి ఫార్వర్డ్ వెళ్ళిపోండి. ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ వెళ్తుంది. ఇట్లా వెళ్తూ ఉండండి. నెక్స్ట్ వాయిస్ స్టార్ట్ అయ్యే వరకు ఇది నేను క్లీన్ చేసే వరకు. ఓకే, అదే అప్లికేషన్ అయితే కనుక మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అప్లికేషన్ ఉంటే కనుక అక్కడ ఒకటి ఉంటాయి ఆప్షన్స్ ఫార్వర్డ్ చేయడానికి. సో అవి వాడుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి. అంతేగాని ఇదంతా క్లీన్ చేసే వరకు వెయిట్ చేయొద్దు. ఇఫ్ యూ నీడ్ ఏ బ్రేక్ యూ కెన్ టేక్ ఏ బ్రేక్. ఓకే, ఇప్పుడు మోడల్ 1 ఇంక్రీజ్ అ లెటర్ బై 1 అని చెప్పేసి అనుకున్నాం కదా. అది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మోడల్ 1 ఇంక్రిమెంటింగ్ ఏ నెంబర్ బై 1